ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు గాయాలు కూడా అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఏకాదశి కావడంతో భారీగా భక్తులు తరలొచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కార్తీక మాసం అలాగే ఏకాదశి కూడా రావడంతో చాలా మంది భక్తులు గుళ్ళకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో అయితే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలనేది తెలుస్తోంది. విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఒక భక్తురాలు స్పృహ కోల్పోయింది. ఆమెకి కింద పడుకోబెట్టి ఆమెకి గాలి విసురుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే మృతుల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. కార్తీక మాసం శనివారం ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఏం జరిగింది, ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. విఎస్ నాయుడు, అసలు కారణం ఏంటి? కార్తీక మాసం శనివారం దట్టు ఏకాదశి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అక్కడ ఎందుకు తొక్కిసలాట చోటు చేసుకుంది, ఏం చెప్తున్నారు? అక్షయ, ఈ రోజు ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇదంతా ఇక్కడ వెంకటేశ్వర ఆలయం చాలా ఏదైతే ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయానికి ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అయితే ఒక్కసారిగా భక్తులు క్యూ లైన్లు మెయింటైన్ చేయడంలో కాస్త విఫలం కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు 9 మంది వరకు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఆ రిస్క్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఏదైతే ఒకేసారిగా భక్తులందరూ కూడా ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలు అయితే ఏదైతే ఆ దర్శనం కోసం ఈ రోజు బయలుదేరినటువంటి వాళ్ళందరూ కూడా వికట జీవులుగా పడి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో మొత్తం కూడా ఒక భీతావహ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికైతే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళని స్థానిక పలాస ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏదైతే మెరుగైన వైద్య సహాయం కోసం శ్రీకాకుళం తీసుకొచ్చేందుకైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అక్షయ, అంటే నాయుడు, అంటే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆలయ అధికారులు గుర్తించలేదు అంటారా? కారణం ఏమై ఉండొచ్చు? అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది? ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఆలయ అధికారులు కానీ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు కూడా ముందస్తుగా ఇంతగా ఆలోచించలేదు. ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారనేది కొంత తీసుకున్నటువంటి ఏదైతే ఆ క్యూ లైన్లు కానీ ఆ ఏర్పాట్లు కానీ పకడ్బందీగా లేకపోవడంతోనే ఒక్కసారిగా వచ్చినటువంటి భక్తుల తాకిడితో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఇంకా ఏదైతే ఇంకా మనకి స్పష్టమైనటువంటి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. ఒక భీతవాహ పరిస్థితి అయితే పలాస కాశీబుగ్గ ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అక్షయ, నాయుడు, అంటే ఎంతమంది మనకి విజువల్స్ లో మహిళలు కనిపిస్తూ ఉన్నారు? మృతుల్లో మహిళల సంఖ్య ఎంత ఉండొచ్చు? మహిళల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం ఈ కార్తీక మాసం అటు ఈ రోజు శనివారం ఏకాదశి కావడంతోనే ఇంత పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ మృతుల సంఖ్య ఎంత దారుణంగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఒక భీతావహ పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది కాబట్టి ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు డీటెయిల్స్ అనేవి ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ పోలీస్ కానీ స్థానిక సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. మొత్తం పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్షయ, ఓకే నాయుడు.
సో ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలొచ్చారు భక్తులు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయాధికారులు అంచనా వేయకపోవడం, సరిగ్గా బారికేడ్స్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో మనం చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్. గాయపడ్డ వారిలో, మృతి చెందిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. కార్తీక మాసం కాబట్టి ఉదయాన్నే లేచి ఆలయాలకి చాలా భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు. అయితే అనుకోని ఘటనలో వారు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు కానీ నిర్వాహకులు కానీ అంచనా వేయకపోవడం, సరిగ్గా బారికేడ్స్ని మెయింటైన్ చేయకపోవడం వల్లే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా అది తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి 9 మంది విగత జీవులుగా మారారు. ఏకాదశి కావడంతో భారీగా భక్తులు హాజరవడం జరిగింది. నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది మృతి చెందారు. మరింత మంది మృతి చెందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ మనకి అందిస్తారు. కృష్ణ, అసలు ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇటీవలే చిన్న తిరుపతి అనే పలాసలో ఒక టెంపుల్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఏకాదశి కావడంతో చాలా మంది జనాలు చికిత్సగా వచ్చారు. అయితే మేము కూడా కవరేజ్ కోసం వెళ్ళాం. అయితే మెట్లు ఎక్కే మార్గంలో ఒక ఐరన్ రైలింగ్ ఒకటి ఊడిపోయింది. అక్కడి నుంచి చాలా మంది పడిపోయారు. సుమారు 9 మంది స్పాట్ లోనే చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్ళందరికీ పోలీసులు అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు హాస్పిటల్ కి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే కృష్ణ, ఆలయ అధికారులు సరిగ్గా అంచనా వేయకపోవడం కారణం అనుకోవచ్చా, లేకపోతే భక్తుల తాకిడి ఎక్కువైందా? అసలు రైలింగ్ ఊడిపోవడానికి కారణం ఏంటి, ఏం చెప్తారు? అసలు ఆలయ అధికారులు ఇంతమంది జనాలు వస్తారని అనుకోలేదు. ఎందుకంటే ఈ రోజు ఏకాదశి కాబట్టి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళకి సరైన సౌకర్యాలు ఏం కల్పించలేదు. పోలీస్ సెక్యూరిటీ లేదు. అసలు స్టాఫ్ కూడా అందినంత లేరు. సో వెళ్ళిన మార్గం ఒకటే, వచ్చిన మార్గం ఒకటే అవడం వల్ల ఒకే మెట్ల మీద నుంచి వెళ్ళడం, ఒకవైపు నుంచి రావడం. కృష్ణ, హోల్డ్లో ఉండండి. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. కార్తీక మాసం శనివారం, అలాగే ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అటు మేనేజ్ చేయడం కూడా టెంపుల్ నిర్వాహకులకి సరిగ్గా మేనేజ్ చేయలేదనే చెప్పుకోవచ్చు. అయితే రైలింగ్ విరిగిపడడంతోనే స్పాట్లోనే 9 మంది మృతి చెందినట్లుగా మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. చూడొచ్చు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఇసుకేస్తే రాళ్లంత మంది జనం గుడి పరిసర ప్రాంతాల్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. సో కొంతమంది స్పృహ కోల్పోయారు. వారిని పలువురికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. వారందరినీ అంబులెన్సుల్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే స్పాట్లోనే 9 మంది మృతి చెందడం నిజంగా తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు విగత జీవులుగా మారారు. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మృతి చెందారు 9 మంది. పలువురికి గాయాలయ్యాయి. అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. భక్తులు భారీగా రావడంతోనే తొక్కిసలాట జరిగింది. అయితే క్యూ లైన్లో వెళ్లే క్రమంలో ముందు దేవుని దర్శించుకోవాలనే ఆత్రం కావచ్చు, లేకపోతే త్వరగా వెళ్ళాలి అనే కంగారు కూడా కావచ్చు. భక్తుల్లో ఎప్పుడు ఒకంత పానిక్ ఉంటూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే రైలింగ్ ఊడిపడ్డం, అక్కడ తొక్కిసలాట చోటు చేసుకోవడం, 9 మంది మృతి చెందడం జరిగిపోయింది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మన ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మహిళా భక్తులే ఎక్కువగా గాయపడ్డట్టుగా మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మృతుల్లో కూడా మహిళా భక్తులే ఉండొచ్చు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, ఈ రోజు ఏకాదశి కావడంతో సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు వచ్చారు. అయితే మెట్ల మార్గం ఒకటే ఉండడం వల్ల రైలింగ్ కూడా చాలా వీక్ గా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు ఒక్కసారి అంటే దేవుడిని చూడాలనే ఆతృతతో వెళ్ళడం వల్ల ఆ రైలింగ్ ఊడిపోయింది. అక్కడి నుంచి చాలా మంది పడిపోయారు. పడిపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు 9 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
చాలా మందిని క్షతగాత్రులను ఏం చేయాలో తెలియక చాలా మంది అంబులెన్స్ కి వీళ్ళు ఫోన్ చేస్తారు. ఇటీవల అంబులెన్స్ 102 వచ్చాయి. అయితే క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లి షిఫ్ట్ చేయిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఇంకా ఉంది. ఇక్కడ గందరగోళం పరిస్థితి ఏర్పడింది. కృష్ణ, ఎంతమంది భక్తులు హాజరయ్యారంటారు ఇప్పటి వరకు పొద్దున్న నుంచి, అంటే అధికారుల అంచనా ప్రకారం? దీని కెపాసిటీ కూడా అంత లేదు. మహా అయితే 2000 మంది 3000 మంది గుడిలోకి వెళ్ళాలి. 25,000 పైగా వచ్చి ఉంటారు ఏకాదశి కావడంతో.